గురువుగారు, గ్రీష్మ ఋతువులో మొదటి మాసం జ్యేష్ఠ మాసం. ఈ జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో నియమాలు ఏమైనా ఉంటే పాటించవలసినవి అవి ఏంటి? మనకు కాలాలు 3: ఎండాకాలం, వానాకాలం, చలికాలం. కానీ ఋతువులు 6: వసంతేన, గ్రీష్మేణ, వర్షాభి, శారదేన, హేమంతేన, శిశిరేణ. 6 ఋతువులు. అంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు కొంతవరకు ఎండాకాలంగానే, అలాగే ఆ తరువాత వచ్చేటటువంటి వర్ష ఋతువు, శరద్ ఋతువు వర్షాకాలంగా మనం భావన చేస్తూ ఉంటాం. మొత్తం మీద ఋతువులను కాలాలు కొంత కలిపి కలగాపులగంగా కూడా చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వసంత మాసం అనగానే, వసంత ఋతువు అనగానే చైత్ర వైశాఖములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదములు వర్ష ఋతువు. ఇలా చిన్నప్పుడు పిల్లలకు సాయంత్రం వేళన పెద్దలు పాఠం చెప్పేటటువంటి వారు. గ్రీష్మ ఋతువు అనగానే జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం 2 వస్తాయి. ఈ రెండింటిలో మొదటి మాసం అనగానే జ్యేష్ఠమాసం. ఇంద్రో జ్యేష్ఠ, సమస్తములైన సంకల్పాలను నెరవేర్చేటటువంటి మాసం జ్యేష్ఠమాసం. జ్యేష్ఠమాసానికి సంబంధించిన అనేక నియమాలలో శుక్లకృష్ణే సంవత్సరస్య దక్షిణవామయో పార్శ్వయో వర్షాభ్య ఇత్యర్థ. అరుణంలో వచ్చేటటువంటి మంత్రాలు అనేకం ఈ మాసాలలో వచ్చేటటువంటి కాలధర్మాలను వివరిస్తాయి. జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలో ఏ విధంగా మనమైతే దశపాపహర దశమి అన్న పేరిట నీటి వనరులను కాపాడుకోవాలి అనే పాఠం నేర్చుకున్నామో, అదేవిధంగా జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో మొక్కల పెంపకాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన స్వీకరించాలి అంటుంది శాస్త్రం. ఒక ప్రత్యేకమైనటువంటి పనిగా పెట్టుకొని జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో మొక్కల పెంపకాన్ని ఒక నిత్య విధిగా స్వీకరించాలి. ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో వేప మొక్క, నైరుతి దిగ్భాగంలో మామిడి మొక్క, వాయవ్య దిగ్భాగంలో జామ మొక్క, ఈశాన్య దిగ్భాగంలో మారేడు మొక్క. ఈ 4 మొక్కలని తప్పనిసరిగా నాటి సంరక్షణ చేసుకోవాలి. ఇంటిలో మామిడి మొక్క ఉన్నందువలన సకల శుభాలు కలుగుతాయి. ఏ శుభం జరిగినా కలిగిన పండగ వ్రతం నోము చేద్దామన్నా ముందు తలుపుకి మామిడాకు కట్టేసుకోవాలి అంటారు. ఇంటిలో పూజ చేసే సమయంలో ఆ కలశంలో 2 మామిడాకులు వేయాలి అంటారు. ఈ మామిడాకులు శుభాన్ని కలిగించడం మాత్రమే కాకుండా ఇంట్లోకి వచ్చే ఆక్సిజన్ శుభం చేసే విధంగా, మంచి వాయువు వచ్చే విధంగా అనేక అర్థాలు ఇందులో ఉన్నాయి. జ్యేష్ఠమాసం కృష్ణపక్షం పాడ్యమి మొదలుగా అమావాస్య వరకు ఉండేటటువంటి ఈ 15 రోజులలో మర్రి చెట్టు తప్పనిసరిగా నాటి లేక మర్రి మొక్కను చూచి పూజించి మర్రి మొక్కలను, మర్రి వృక్షాలను సంరక్షణ చేసుకోవాలి అని ఆర్ష విజ్ఞానం బోధిస్తుంది ప్రత్యేకంగా. అందుకే జ్యేష్ఠమాసం కృష్ణపక్షం అంటే దాన్నే మనం బహుళపక్షం అంటూ ఉంటాం. ఈ పక్షంలో వట సావిత్రి వ్రత కథ కూడా ఇందుకే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సావిత్రి సత్యవంతుల కథ. ఆ మర్రి చెట్టు కింద సత్యవంతుడు అసువులు కోల్పోయి నేలపైన పడిపోవడం, సావిత్రి భర్త శిరస్సు ఒడిలో పెట్టుకుని విలపించడం, యమధర్మరాజు రావడం, ఈ వృత్తాంతమంతా కూడా మర్రి చెట్టుకు సంబంధించిందే కనుక వట సావిత్రి వ్రతం అనే వ్రతం పేరిట పౌర్ణిమ మొదలుగా అమావాస్య వరకు మర్రి మొక్కలు ఎక్కడ కనిపించినా సేకరించాలి, భద్రపరచాలి, నీరు పోయాలి. పాలు నీళ్లు కలిపిన మిశ్రమాన్ని ఆ మొక్కకు పోసి పెంచి పోషించే ప్రయత్నం చేయాలి. కాలం కూడా వర్షాకాలం కాబట్టి కొద్దిగా గొప్ప ఋతువు సంబంధంగా కూడా వచ్చే మార్పు ఆ మొక్క ఎదుగుదలకు దోహదకారిగా మారుతుంది. కనుక జ్యేష్ఠమాసం బహుళపక్షంలో తప్పనిసరిగా పాటించవలసిన విధులలో మొట్టమొదటిది మొక్కల పెంపకం, రెండవది యథాశక్తి దానం చేయడం, వస్త్రాలు దానం ఇవ్వడం, మూడవది పాదరక్షలు, ఛత్రము, గొడుగు వీటిని తప్పనిసరిగా దానం ఇవ్వాలి. రేణుకా జమదగ్ని ఈ 2 వృత్తాంతాన్ని పురాణాలలో ఉండే కథనాన్ని జ్ఞాపకం తెస్తూ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా
పాదరక్షలు, గొడుగు దానం ఇవ్వాలి. పురాణాలలో ఉండే కథలన్నీ కూడా మొదటిది ఆకాశంలో కదిలే నక్షత్రాల కదలికలకు అనుకూలంగా ఏర్పడ్డ కథలు, లేదా సమాజంలో సాంఘికపరమైనటువంటి ధర్మాలు పాటించే విధంగా, సమాజం ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ముందుకు వెళ్ళే విధంగా చేసే నియమాలకు అనుకూలంగా చేయబడ్డవే ఈ వృత్తాంతాల కథనాలన్నీ కూడా అని చెప్పుకోవాలి. కనుక జ్యేష్ఠమాసం బహుళపక్షంలో ఈ 3 విధాలైనటువంటి నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అందులో మొట్టమొదటిది మొక్కల పెంపకం. అందులో మరీ ప్రత్యేకంగా మర్రి చెట్టు పూజించాలి, మర్రి మొక్కలు నాటి సంరక్షణ చేయాలి. అయితే ఇంట్లో పెంచుకోకూడదు. ఇది మహావృక్షం. మర్రి చెట్టు కింద మామూలు చెట్టు పెరగదు అని ఒక సామెత. బడిలో, గుడిలో, రహదారి బాటలలో, బాటల కూడలి మధ్యన, ఇంటి ప్రాంగణానికి చాలా దూరంగా, గ్రామానికి వెలుపల మర్రి చెట్టును పూజించాలి. మర్రి మొక్కలను నాటి పెంచి పెద్ద చేయాలి. మర్రి ఊడలకు నీటి చలమలను, నీటి జాడలను గుర్తించే శక్తి ఉంది. అవి వాటంతట అవే ఎక్కడ భూగోళంలో, భూ అంతర్భాగంలో లోలోపల ప్రవహించే నీటి జాడులను గుర్తించి, జాడలను అనుసరించి ఆ ప్రకారంగా విస్తరించి ఆ నీరు దూరభారాలు చేరకుండా ఒక వృత్తాకారంగా ఏర్పడి అక్కడే ఉండేలాగా చేస్తాయి. కనుకనే పూర్వకాలంలో ఊరికి వెలుపల మర్రి చెట్టు ఊడలు, మర్రి చెట్టు పైన మంత్రాల, భూతాల కథలు ఏవో ఒకటి చెప్పి పెంచాలి, ఉండాలి అని బోధించేటటువంటి వారు. ఈ కథ అంతా కూడా జ్యేష్ఠమాసానికి సంబంధించింది. కనుక బహుళపక్షంలో తప్పనిసరిగా మొక్కల పెంపకాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తప్పనిసరి కర్తవ్య దీక్షగా ప్రతి వ్యక్తి పాటించాలి అని మనం కూడా కోరుకుందాం.